తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వల్లభనేని వంశీ అంటే టీడీపీ, టీడీపీ అంటేనే వల్లభనేని వంశీ అనే విధంగా ఉన్నటువంటి వంశీ గారు ఈరోజు చంద్రబాబు సార్కి మిమ్మల్ని కలవాలి అంటూ ఒక లేఖ రాశారు. ఎందుకనంటే గతంలో వైసీపీకి చేరి ఏదైతే చంద్రబాబు గారి వైఫ్ పైనే కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ మధ్య చాలా బాధాకరంగా కలిగించినటువంటి వ్యాఖ్యలు అవి అంటూ కూడా ఆయన బాధపడినటువంటి తీరు. అసలు ఎందుకు వైసీపీకి వెళ్ళిపోయారు, వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళా చంద్రబాబు గారిని కలవాలి అంటూ నేను ఆయనతో డైరెక్ట్గా కలిస్తేనే మాట్లాడతాను అని అంటున్నారు. అసలు ఈ విషయం గురించి మాట్లాడడానికి మనతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మాట్లాడేద్దాం. నమస్తే మేడం. మేడం, ఆ మధ్యకాలంలో అసలు టీడీపీ అంటే వంశీ గారు అంటేనే టీడీపీ అండ్ 2019లో కూడా మనకి వైసీపీ గెలిచినప్పుడు అంత కష్టతరంలో కూడా ఈయన విజయవాడలో గెలిచారు. చాలా భారీ మెజారిటీతోనే అక్కడ గెలిచడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ తిరిగి వైసీపీలోకి మళ్ళీ వచ్చారు. ఇప్పుడు చూసుకుంటే కట్ చేస్తే ఆయన పైన చాలా అనుచిత వ్యాఖ్యలు చేశారని కూడా మనందరం కూడా విన్నాం. ఇప్పుడు ఎందుకు ఆయన కలవాలి అనుకుంటున్నారు? అసలు దేనికి కారణం ఏమై ఉండొచ్చు? అంటే మధ్యలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చున్నారు, నేను ఆ రోజు అలా మాట్లాడి ఉండాల్సింది కాదు, అది నాకు చాలా బాధ కలిగించింది అని ఏదైతే మాట అన్నారో దీని గురించి ఆయన ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో చెప్పుకుంటారేమో, అదే ప్రధాన అంశంగా కనిపిస్తుంది. అంతకంటే వేరే ఏమీ కనిపించట్లా. ఎందుకంటే ఇప్పుడు ఆయన మళ్ళీ తిరిగి వచ్చి తెలుగుదేశంలో చేరేది లేదు, వాళ్ళు చేర్చుకునేది లేదు. ఒక రకంగా వల్లభనేని వంశీకి ఒక పొలిటికల్ కెరీర్ అనేది ముగిసిన అధ్యాయం అనేది చెప్పుకోవచ్చు. కాకపోతే ఇప్పుడు ఆయన ఒక ఉత్తరం రాశారు ఆయనకి, నేను కలవాలనుకుంటున్నాను, వ్యక్తిగతంగానే కలవాలనుకుంటున్నాను అని. అయితే దానిలో నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని పనులు అనే మాట కూడా చేర్చడం జరిగింది. ఇప్పుడు అక్కడ గెలిచిన ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో ఆయన కూడా ఒకప్పుడు వైసీపీలో ఉన్న వ్యక్తే. వైసీపీలో ఉన్న వ్యక్తి అంటే వాళ్ళిద్దరికి పడదు అసలు. ఆయన ఏ పార్టీలో ఉంటే ఆయన ఇంకో పార్టీలో ఉంటారు. అప్పట్లో అతనికి సీట్ ఇవ్వమని చెప్పి నియోజకవర్గంలో కూడా వస్తే అతనికి ఇవ్వకోకుండా ఇతనే దక్కించుకున్నాడు వల్లభనేని వంశీ. అప్పుడు ఆయనకి కోపం వచ్చి వైసీపీకి వెళ్ళాడు. ఆ తర్వాత ఆయన వైసీపీ నుంచి ఇక్కడికి వచ్చారు, ఈయన అక్కడికి వెళ్ళారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వెనక్కి వస్తానన్నా అదే పరిస్థితి ఉంటుంది, రానివ్వరు. అయితే నియోజకవర్గంలో ఏవో పనులు సరిగా జరగట్లేదు, న్యాయం చేయట్లేదు, మీరు ఏరి కోరి తెచ్చి పెట్టుకున్న వ్యక్తి సరిగా పనిచేయట్లేదు, ఇదే చెప్పాలి అనే ఉద్దేశమా, లేకపోతే ఆయనకి ఎంతో కొంత అనారోగ్యం పాలయ్యాడనేది కూడా ఆ జైల్లో ఉండటం కావచ్చు. ఒక రకంగా అసలు వైసీపీలోకి ఎందుకు వెళ్ళాడు అనేది ఈ రోజుకి క్వశ్చన్ మార్కే. పోనీ వెళ్ళి అక్కడ ఏమైనా స్థిరపడ్డా అంటే అది ఏమీ కనిపించట్లా. ఒకానొక సందర్భంలో తెలుగుదేశం పార్టీ నుంచే తన పార్టీలోకి తీసుకుని ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక సామాజిక వర్గానికి చెందింది అని ఒక భ్రమ ఉందో సమాజంలో, ఆ సామాజిక వర్గం వాళ్ళని పార్టీలోకి తెచ్చుకొని వాళ్ళ చేత ఆ సామాజిక వర్గాన్ని తిట్టించడం అనేది వైసీపీకి పరిపాటిగా మారింది ఒకానొక సందర్భంలో. ఆ సందర్భానికి ఆయన అలా వాడుకున్నారు తప్పితే తరువాత ఆయనకి పెద్ద ప్రాధాన్యత లేదు. ఆయన తిట్టగలిగినవన్నీ తిట్టేశారు, ఇంకెంతకంటే తిట్టడానికి కూడా ఏమీ లేదు. ఇప్పుడు ఇంకో కొత్త మొహమే చూసుకోవాలి. ఇంకా ఆయన ఏమీ, పైగా ఇప్పుడు ఆయన కూడా తిట్టే ఆసక్తి కూడా తగ్గిపోయిందనే అనిపిస్తుంది వల్లభనేని వంశీకి కూడా. కొడాలి నాని ఉన్నంత స్ట్రాంగ్గా వల్లభనేని వంశీ ఉన్నట్లుగా కనిపించట్లేదు. పైగా ఇంకోటి కూడా ఉండొచ్చు. అదేంటి అంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో వల్లభనేని వంశీకి ఆస్తులు ఉన్నాయి, కొన్ని వివాదాస్పదమైన ఆస్తులు కూడా ఉన్నాయి. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయనకి పప్పులు ఉడకట్లేదేమో, అందుకని రేవంత్ రెడ్డి గారితో వ్యక్తిగతంగా ఏమైనా చంద్రబాబు నాయుడు గారితో చెప్పించుకోవాలి అని ఏమైనా ఆలోచన ఉందా? బహుశా ఉండొచ్చు. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మాట ఖచ్చితంగా వింటారు. ఆయన రాముడైతే ఈయన హనుమంతుడి టైపు. ఈ రోజుకి అదే బంధం వాళ్ళ మధ్యలో కొనసాగుతుంది.
ఏ క్షణము కూడా ఆయనకి ఆయన ఏదన్నా అడిగితే ఈయన కాదనుకుంటే చేస్తారు. కాదనరు. అలాగే కొంతమంది ఇక్కడ వైసీపీగా పేరు పడిన వాళ్ళ మీద కాస్త కఠినంగానే వ్యవహరిస్తున్నారు రేవంత్ రెడ్డి గారు, హైదరాబాద్ వ్యవహారాల వరకు అని కూడా కర్ణాకర్ణిగా వినిపిస్తుంది. అందుకే బహుశా ఇక్కడైతే మటుకు ఆయనకి ఇబ్బందులు ఉన్నాయి. ఆ ఇబ్బందుల్ని పరిష్కారం చేసుకుంటానికి ఒకవేళ చంద్రబాబు నాయుడు గారిని కలుస్తానన్నారా, పనిలో పనిగా ఎలా వెళ్ళినప్పుడు ముందుగా అనుచిత వ్యాఖ్యలకి నేను సారీ చెప్తున్నాను, ఏమనుకోవద్దు, నా జీవితం ఇలా అయిపోయింది అలా అయిపోయింది, ఆయనకున్న సాధక బాధకాలన్నీ చెప్పుకొని నేను చాలా పొరపాటు చేశాను అటువైపు వెళ్ళి, ఒకవేళ అలా అనుకుంటే మళ్ళీ తిరిగి పార్టీలోకి వస్తానంటే చేర్చుకోరు. ఎందుకంటే అక్కడ అసలు ఇంకా అతను పార్టీలోకి చేర్చుకోవటం కాదు, ముందు ఆయన ఇంటర్వ్యూ ఇస్తేనే చాలా ఎక్కువ వ్యక్తిగతమైన ఇంటర్వ్యూ అడుగుతున్నాడు. లోకేష్ ఒప్పుకుంటాడా అండి? ఆ ఇంటర్వ్యూకి ఒప్పుకుంటాడా? ఏ వ్యాఖ్యలకైతే చంద్రబాబు నాయుడు గారు వెక్కి 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 గుక్కలు పెట్టి ఏడ్చారో దానికి కారణమైన వ్యక్తి వస్తాను అంటే కనుక అసలు ఆయన ఇంటర్వ్యూ ఇస్తాడని ఎలా అనుకుంటున్నాడు ఇతను వల్లభనేని వంశీ? ఇప్పుడు పైగా ఇతను మాట్లాడిన మాటల్ని బేస్ చేసుకుని అమెరికాలో ఉండే పంచ్ ప్రభాకర్ అనే వ్యక్తి ఎలాంటి వ్యాఖ్యలు చేశాడండి? అసలు మామూలు వ్యాఖ్యలు కాదండి, అసలు బుద్ధి జ్ఞానం అనకూడని మాటలు మాట్లాడటం. అసలు ఇప్పుడు వ్యక్తిగతమైన శత్రుత్వాలు ఎవరికి లేవండి, రాజకీయ శత్రుత్వమే మీ దగ్గర మీకు ఉన్నది. ఎందుకు వ్యక్తిగతమైన శత్రుత్వం లాగా మీరు ఫీల్ అవుతున్నారు? ఏదో మనిషికి ఏదో తీరని కక్ష ఉంది అనే విధంగా. ఇది కరెక్ట్ కాదు. ఈ కక్షలు కార్పణ్యాలు కరెక్ట్ కాదు. అసలు ఏంటి మనమంతా ఓ పాయింట్కి వచ్చిన తర్వాత మనుషులవి అది ఈ విధంగా అసలు ఏంటో ఆగర్భ శత్రువుల్లాగా ఇష్టారీతిని గొడవ మీకు హక్కు లేదు అసలు, మీరు అసలు మాట్లాడడానికి వీలు లేదు. అట్లా నేను చూస్తానే ఉన్నా. నిన్న ఎప్పుడు పంచ్ ప్రభాకర్ షర్మిల గురించి కూడా అలాగే మాట్లాడుతున్నారు. ఇది ఏమాత్రం క్షమించే విషయం కాదు అసలు. అలాంటప్పుడు ఎంత అవునన్నా కాదన్నా వాళ్ళిద్దరూ ఒక ఇంటి మనుషులు కాకపోతారు. నువ్వెవడు మాట్లాడడానికి? అసలు నీకేమి రైట్ ఉంది చంద్రబాబు నాయుడు గారి వైఫ్ గురించి మాట్లాడటానికి? నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి 100 మాట్లాడు, ఆయన రాజకీయ విధానాల గురించి కానీ, ఆయన చేసిన తప్పులు కావచ్చు, ఒప్పులు కావచ్చు, మంచి కావచ్చు, చెడు కావచ్చు, మీరు నేనే మాట్లాడుకోండి. అసలు ఆవిడ గురించి మాట్లాడాల్సిన రైట్ ఎవరు ఇచ్చారు? అందుకని ఇంత దారుణంగా ఆ రోజున ఒక సోషల్ యాక్టివిస్ట్గా, ఒక మహిళల వైపు మాట్లాడే వ్యక్తిగా నేను కూడా చాలా సీరియస్గా తెలుగుదేశం వాళ్ళకంటే ఎక్కువ రియాక్ట్ అయ్యాను నేను ఆ విషయానికి. ఖచ్చితంగా అవ్వాల్సిందే మేడం ఈ టాపిక్ గురించి. ఈ రాజకీయ నాయకులు అసలు వాళ్ళ కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి, వీళ్ళేమో వేరే వాళ్ళ కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి, ఆ కుటుంబంలో మగవాళ్ళేమో ఈ కుటుంబాల్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారు? అది మీ ఏదో జన్మ హక్కు అన్నట్టు మాట్లాడతారేంటి అనే దాని విషయంలో చాలా బుద్ధి తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. బుద్ధి లేక ఇట్లా తయారవుతున్నారు అనుకోండి. ఏది ఏమైనా ఒక మాట అయితే వాస్తవం, ఫైనల్కి అన్ని హోప్స్ పోయాయి. ఆయన మొత్తం చాలా నిరాశ నిస్పృహలతో ఉన్నాడు అనేది ఆయన ఫేస్ చూస్తేనే అర్థమైపోతుంది. కాబట్టి ఏదైనా నాకు ఒక రిలీఫ్ కావాలి అని అడగాలి అని అనుకుంటున్నాడేమో. ఆయనతోనే డైరెక్ట్గా మాట్లాడాలి అంటే ఇక ఆయన మరి రూమ్లోకి వెళ్ళాక కాళ్ళ మీద పడతాడో. దీనికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా చంద్రబాబు? ఇంకా ఏమి ఇవ్వలేదు. బహుశా ఇస్తే చాలా తెలుగుదేశం వాళ్ళే వ్యతిరేకిస్తారు, తెలుగుదేశం వాళ్ళే వ్యతిరేకిస్తారు. పైగా ఇంకొకటి, లోకేష్ అసలు ఒప్పుకోడు. ఎందుకంటే అతను చాలా బాధపడ్డాడు ఆ విషయంలో. ఎవరు అమ్మనంటే ఖచ్చితంగా అనిపిస్తుంది. పైగా ఆవిడేమన్నా పోనీ మొదటి నుంచి రాజకీయాల్లో ఉన్న ఆవిడ ఏమైనా ఒక నీ దగ్గర ప్రత్యేకంగా ఏమైనా సాక్ష్యాధారాలు ఉండి నువ్వు మాట్లాడినా మాట్లాడకూడదు, అది వాళ్ళ వ్యక్తిగత విషయం. అవును మేడం, నిజమే. మాట్లాడకూడదు. రాజకీయ పరంగా ఏదైనా మిస్టేక్ చేస్తే అది ప్రశ్నించే ఉంటుంది పార్టీలో ఉన్న విధంగా. వాళ్ళ వ్యక్తిగత విషయాల జోలికి వెళ్ళే హక్కు ఎవరికి లేదు. అసలు ఆడవాళ్ళ జోలికే కాదండి, మగవాళ్ళ జోలికి వెళ్ళే హక్కు కూడా లేదు. అన్లెస్ అంటిల్ ఈ మగవాళ్ళ వల్ల ఏ మహిళకైనా అన్యాయం జరిగి ఆ మహిళ బయటకు వచ్చి మాట్లాడితే అప్పుడు మాట్లాడాలి ఎవరైనా.
మనం ఏదో ఊహించేసుకుని మాట్లాడితే ఎట్లా కుదురుతుంది? అవును, అది సరైన తీరు కూడా కాదు. తీరు కూడా కాదు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మంచి క్లారిటీ.